బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేశారు ట్రాఫిక్ పోలీసులు. రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా 2 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు జీవో నంబర్ 80ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. పాయింట్ల రూపంలో పెనాల్టీ నిర్ణయించారు. 12 పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు, జైలు శిక్ష విధించనున్నారు. కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తమిళనాడుకు 2 రోజుల పాటు 6,000 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఇవాళ రేపు నీరు విడుదల చేయాలని చెప్పింది. తదుపరి విచారణను వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. లంచం అవినీతి కేసు ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. 2 నెలల క్రితం ఓ ఫార్మా కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఐఏఎస్ అధికారి బన్సల్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అంతకుముందు కూడా పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అవమాన భారం భరించలేక బన్సల్ అరెస్ట్ అయిన 2 రోజులకే ఆయన భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా కుమారుడితో పాటు బన్సల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసుల భయం, పరువు పోయిందనే అవమానంతోనే తండ్రి కొడుకులిద్దరూ తనువు చాలించారని తెలుస్తోంది. ముంబైలో కరణ్ జోహార్ ఇంటి ముందు ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాకిస్తాన్ కళాకారులపై నిషేధం విధిస్తే ఉగ్రవాదం తగ్గుతుందా అంటూ కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరణ్ జోహార్ పాకిస్తాన్కు ఒత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపించారు. నవాజ్ షరీఫ్ పోస్టర్లతో ఆందోళన చేశారు. దీంతో పోలీసులు కరణ్ జోహార్ ఇంటికి భద్రత కల్పించారు. తైవాన్ దేశాన్ని టైఫూన్లు కుదిపేస్తున్నాయి. 2 వారాల్లో 3 టైఫూన్లు విరుచుకుపడ్డాయి. తాజాగా మేఘీ అనే టైఫూన్ తైవాన్ తీరాన్ని తాకింది. దీంతో ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగింది. 5,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. 36,000 కుటుంబాలకు విద్యుత్ అంతరాయం కలిగింది. స్కూల్స్, ఆఫీసులకు సెలవు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వందలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మొదటి డిబేట్లో ప్రతిభ చూపించారు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్. న్యూయార్క్ లో జరిగిన బిగ్ డిబేట్ లో హిల్లరీ టాప్ లో నిలిచారు. అమెరికా భవిష్యత్తు, దశాదిశ, ప్రజల భద్రత వంటి అంశాలపై హిల్లరీ బాగా మాట్లాడారని అభిప్రాయం వ్యక్తం చేశారు సర్వేలో పాల్గొన్నవారు. ఓ ఛానల్ నిర్వహించిన సర్వేలో హిల్లరీకి 62% మంది మద్దతు నిలిస్తే ట్రంప్ కి 27% మంది సపోర్ట్ గా నిలిచారు.